వినాయక చవితి వచ్చిందంటే భారీ గణేష్ విగ్రహాలు ఓ పక్క, అంతకన్నా భారీ లడ్డూల తయారీ మరో పక్క. తెలుగు రాష్ట్రాలలో పెద్ద సంచలనం. వేల వేల కిలోల లడ్డూలను పోటాపోటీగా వివిధ ప్రాంతాలలోని గణేష్ కమిటీలు తయారు చేస్తున్నాయి. తాపేశ్వరం ఈ లడ్డూల తయారీలో ముందుంటోంది. లక్షల రూపాయల వ్యయంతో గణేశుడి లడ్డూ తయారు చేయటం ఉత్తరాది నుంచి నేర్చుకున్న జనం తొలుత హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో ఈ లడ్డూ ఉంచడం ఆరంభమైంది. ఆపై దాన్ని నిమజ్జనం అనంతరం వేలం వేసి ప్రజలకు ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా మారింది. సెప్టెంబర్ 5న రాబోతున్న వినాయక చవితికి సైతం భారీ లడ్డూల తయారీ అప్పుడే మొదలైపోయింది. ఇప్పుడు టన్నుల బరువున్న లడ్డూలు తయారు చేస్తున్నారు. భగవంతుడిపై తీయని ప్రేమ ఎంత బరువైందో ఈ లడ్డూల తయారీ రుజువు చేస్తోంది. ఈ ఏడాది రికార్డ్స్ లో 12,000 కిలోలకు పైగా లడ్డూల తయారీకి ప్రయత్నాలు తాపేశ్వరంలో మొదలయ్యాయి.